హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం సంక్రాంతి కానుక రూ. 13,00,00,000 పెండింగ్ బిల్లు విడుదలకు సంబంధించి తాజా సమాచారం ఇప్పుడే జమైన జిల్లాల లిస్టు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి కానుకలు అన్ని వర్గాలకు కూడా ఆర్థిక ఉపశమనాన్ని అయితే కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, పోలీసులు, చిరు కాంట్రాక్టర్లు వంటి వివిధ వర్గాల ప్రజలకు గొప్ప ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మొత్తం రూ. 6,700,00,00,000 బకాయిలనైతే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగులకి ప్రత్యేక నిధులు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) పలు శాఖల ఉద్యోగుల కోసం రూ. 519,00,00,000 జీపీఎఫ్ బకాయిలు విడుదల చేశారు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యనైతే పరిష్కరించనుంది. రెండోది సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్. పోలీస్ శాఖ సిబ్బందికి రూ. 214,00,00,000 అయితే ఈ సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అందించనున్నారు. ఇది సిబ్బంది సమయానికి లభించని సెలవుల పేమెంట్‌ను పూర్తి చేస్తుంది. ఇక సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కోసం రూ. 300,00,00,000 విడుదల చేయనున్నారు. టీడీఎస్ బకాయిలు రూ. 265,00,00,000 టీడీఎస్ బకాయిలను ఈ విడతలో చెల్లించనున్నారు. మొత్తం విడుదల. ఉద్యోగులకే ప్రత్యేకంగా 1,300,00,00,000లను విడుదల చేయడం జరిగింది. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 788,00,00,000 విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కేటాయించారు. ఈ నిధుల ద్వారా దాదాపుగా 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల బకాయిలను కూడా ఇందులో భాగంగా విడుదల చేయనున్నారు. చిరు కాంట్రాక్టర్లకు ఉపశమనం. రూ. 10,00,000 లోపు ఉన్నటువంటి బకాయిలున్న 26,000 మంది చిరు కాంట్రాక్టర్లకు రూ. 586,00,00,000 విడుదల అయితే చేయనున్నారు. ఈ చర్యతో చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతారు. రైతుల కోసం ప్రత్యేక నిధులు. అమరావతి ప్రాంతం రైతులకు కౌలు బకాయిలు 241,00,00,000 విడుదల చేస్తున్నారు. ఇది భూమి ఇచ్చిన రైతులకు పండుగగాను గొప్ప ఆర్థిక ఊరటను అందిస్తుంది. ఆరోగ్య రంగానికి నిధులు. ఎన్టీఆర్ వైద్య సేవలకు 500,00,00,000 విడుదల చేయనున్నారు. ఈ నిధులతో ఆరోగ్యశ్రీ పథకాలను మెరుగుపరచడం ద్వారా పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి అయితే వస్తాయి. విద్యుత్ శాఖకు నిధుల మంజూరు. 500,00,00,000 నిధులను విద్యుత్ శాఖకు కేటాయించారు. ఈ నిధులతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంత్రుల ప్రకటనలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ, ఈ నిధుల విడుదల సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకురావడమే లక్ష్యంగా ఉంది అని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, చిరు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడం వంటి చర్యలు పేద, మధ్యతరగతి వర్గాల అవసరాలను తీర్చడంలో కీలకమవుతాయని అయితే వివరించారు. ఇకపోతే సంక్రాంతి ప్రత్యేకమండి. ఈ నిధుల విడుదలతో అన్ని వర్గాల ప్రజలకు పండుగ సంతోషాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉద్యోగులకైతే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోగలరు. విద్యార్థులు వారి విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు సహాయం పొందగలరు. రైతులు మరియు కాంట్రాక్టర్లు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోగలరు. పోలీసులు మరియు ఇతర ఉద్యోగులు తమ లభించని బకాయిలతో కుటుంబ అవసరాలనైతే లభించిన బకాయిలతో కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఆర్థిక పరంగా ప్రజలపై విశేష ప్రభావాన్ని అయితే చూపించనున్నాయి. పండుగ సమయంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే ఈ చర్యకు ప్రతి వర్గం అభినందనలు తెలియజేస్తోంది. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు నింపి సంతోషాన్ని తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్రాంతి పండుగకు ప్రత్యేక కానుకలు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ వర్గాలకు మహత్తరమైన ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, రైతులు, చిరు కాంట్రాక్టర్లు వంటి
వర్గాలకు భారీ మొత్తంలో అయితే నిధులనైతే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో, ప్రత్యేకంగా ఉద్యోగ వర్గాలకి రూ. 1,300,00,00,000 బకాయిలైతే ఇవ్వనున్నారండి. ఇందులో సరెండర్ లీవ్‌లు, డీఏ, ఇతర బకాయిలైతే చెల్లింపులు చేయబోతున్నారని తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.